Hi everyone. It is a applied statistics unit 3 అండి. యూనిట్ 3. In unit 3 we have a analysis of time series. దీన్నే టైమ్ సిరీస్ ఎనాలిసిస్ అని కూడా అంటారు. ఓకే. ఇన్ ద టైమ్ సిరీస్ ఎనాలిసిస్లో మోస్ట్ ఆఫ్ ది మనకి థియరీ కాన్సెప్ట్ కాబట్టి నేను ఓకే ఇదంతా ఈ థియరీ కాన్సెప్ట్ని రాయటం కంటే ఓకే రాసిన ఉన్నదాన్ని ఆల్రెడీ ఉన్నదాన్ని ఎక్స్ప్లెయిన్ చేయటం అనేది ఈజీ అని నేను ఇలా మూవ్ అవుతున్నాను. ఓకే. ఏదైతే ప్రాబ్లమేటిక్ వస్తదో ఆ ప్రాబ్లమేటిక్‌ని కంపల్సరీగా మీకు ఓకే. ప్రూవ్ చేస్తాను. అలాగే మ్యాథమెటికల్ పార్ట్ ఉంటే కంపల్సరీగా రాస్తానండి. లిజన్ వన్. వాట్ ఈస్ ద టైమ్ సిరీస్ డేటా? When you are taking the data is sorry. When you are taking the data is డిపెండ్స్ ఇన్ టైమ్ పీరియడ్స్. టైమ్ పీరియడ్స్ మీద డిపెండ్ అయ్యే డేటాని మనం టైమ్ సిరీస్ అనాలిసిస్ డేటా అంటారు. ఈ టైమ్ సిరీస్ అనాలిసిస్ డేటా అని చెప్పాలంటే ఇట్ ఈస్ ఫాలోయింగ్ సమ్ అజంప్షన్స్ ఉంటాయి. ఆ అజంప్షన్స్ సాటిస్ఫై చేస్తేనే ద డేటా ఈస్ కాల్డ్ ద టైమ్ సిరీస్ డేటా. సింపుల్గా చెప్పాలంటే అనాలిసిస్ ఆఫ్ టైమ్ సిరీస్ అంటే ఇట్ ఈస్ రిలేటెడ్ బిట్వీన్ ద టూ వేరియబుల్స్. వన్ వేరియబుల్ ఈజ్ ద టైమ్ అండ్ వన్ వేరియబుల్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఒక వేరియబుల్ టూ వేరియబుల్స్ అని చెప్పాను. ఆ టూ వేరియబుల్స్ ఒకటి డిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది, అనదర్ వన్ ఇండిపెండెంట్ వేరియబుల్ ఉంటుంది. రీజన్ వన్, టైమ్ సిరీస్ ఈజ్ ఏ స్టాటిస్టికల్ డేటా దట్ ఆర్ అరేంజ్డ్ అండ్ presented in a chronological order over a period of time. Time series data is a data is collected different points in time. This is opposed to cross sectional data which observes individual companies etc. at a single point in a time. హియర్ y ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్. వై ఈక్వల్ టు మనం ఎఫ్ ఆఫ్ ఎక్స్ అని తీసుకోవచ్చు. దీనే యూటీ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ టీ అని కూడా రాసుకోవచ్చు అండి, ప్రాబ్లం లేదు మనకి. సో ఇందులో ఒకటి డిపెండెంట్ ఒకటి ఇండిపెండెంట్. ఏది డిపెండెంట్ అంటే యూటీ ఈజ్ ద డిపెండ్స్ ఆన్ ద పర్టికులర్ టైం పీరియడ్ వాల్యూ ఎఫ్ ఆఫ్ టీ మీద డిపెండ్ అవుతుంది. సో వన్ ఈజ్ ద డిపెండెంట్ వేరియబుల్, ఇండిపెండెంట్ వేరియబుల్. ఓకే, ద డిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, ద ఇండిపెండెంట్ వేరియబుల్ ఈజ్ ఎ పర్టికులర్ టైం. ఓకే, పర్టికులర్ టైం అంటే మనకి ఇయర్స్, క్వార్టర్స్, మంత్స్, అలాగే డేస్, అవర్స్ ఎక్సెట్రా వస్తాయి. సో ఇయర్ ద టైం పీరియడ్ నేను కే టైం పీరియడ్స్ తీసుకున్నాను. టీ1, టీ2, టీ3 అండ్ సో ఆన్ టీకే. కే టైం పీరియడ్స్ వాటి యొక్క రెస్పెక్టివ్ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ యూ1, యూ2, యూ3 అండ్ సో ఆన్ యూకే. అంటే ఏం లేదు, ఇక్కడ వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ అంటే మేబీ ఒక డిపార్ట్మెంటు యొక్క సేల్స్ కావచ్చు, ప్రొడక్షన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ ఐటమ్స్ కావచ్చు, ఓకే ఎక్సెట్రా ఏదైనా కావచ్చు అనమాట. సో సపోజ్ ఎగ్జాంపుల్, ద సేల్స్ ఇన్ ఏ డిపార్ట్మెంట్ స్టోర్ ఇన్ ఏ సిటీ. ఓకే, జనవరి నుంచి అప్ టు డిసెంబర్ వరకు తీసుకున్నారు. దాని యొక్క రెస్పెక్టివ్ సేల్స్ ఇన్ ల్యాక్స్లో తీసుకున్నారు. 15 ల్యాక్స్, 16 ల్యాక్స్, ఓకే, 21 ల్యాక్స్, 25 ల్యాక్స్, 37 ల్యాక్స్, 45 ల్యాక్స్. ఇది మనకున్న టైమ్ సిరీస్ డేటా. ఇంట్రడక్షన్. నెక్స్ట్ డెఫినేషన్. వాట్ ఈస్ ద డెఫినేషన్? వీ హ్యావ్ ఏ డిఫరెంట్ డెఫినేషన్స్ ఉన్నాయి టైమ్ సిరీస్ అంటే. ఫస్ట్, ఏ టైమ్ సిరీస్ ఈజ్ ఏ సెట్ ఆఫ్ అబ్జర్వేషన్స్ టేకెన్ ఎట్ ఏ స్పెసిఫైడ్ టైమ్ యూజువల్లీ ఎట్ ఈక్వల్ ఇంటర్వల్స్. మనకి టైం పీరియడ్ డేటా అనేది ఈక్వల్ ఇంటర్వల్ డిఫరెన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి. ఉంటే ఇఫ్ సపోజ్ 2 ఇయర్స్ గ్యాప్ తీసుకుంటే 2 ఇయర్స్ గ్యాప్ ప్రతి ఒక్క డేటా అంటే ప్రతి ఒక్క ఇంటర్వల్కి 2 ఇయర్స్ గ్యాప్ ఉండాలి. 1 ఇయర్ అయితే 1 ఇయరే తీసుకోవాలి. 10 ఇయర్స్ అయితే 10 ఇయర్స్ తీసుకోవాలి. ఓకే, ఇక్కడ చూడండి, జనవరి, ఫిబ్రవరి, మార్చ్, ఏప్రిల్ అండ్ సో ఆన్ డిసెంబర్. ఒక 1 మంత్ గ్యాప్ కాబట్టి దాన్ని టైమ్ సిరీస్ డేటా అంటారు. అకార్డింగ్ టు ఎలెన్ చౌ, ఏ టైమ్ సిరీస్ మే బి డిఫైన్డ్ యాజ్ ఏ కలెక్షన్ ఆఫ్ రీడింగ్ బిలాంగ్ టు డిఫరెంట్ టైమ్ పీరియడ్ ఆఫ్ సమ్ ఎకనామిక్ ఆర్ కాంపోజిట్ ఆఫ్ వేరియబుల్స్. ఇది డెఫినేషన్. నెక్స్ట్ అజంప్షన్స్. ఏంటి అజంప్షన్స్? ఈ అజంప్షన్స్ ఉంటేనే మనం టైమ్ సిరీస్ డేటా అంటాం. వాట్ ఆర్ ద అజంప్షన్స్? దోస్ అజంప్షన్స్ ఆర్, ద ఫస్ట్ వన్ ఈజ్ ఎట్ ద టైమ్ సిరీస్ డేటా ఈజ్ హోమోజీనియస్ సిరీస్. హోమోజీనియస్ సిరీస్ ఉండాలి. సెకండ్ వన్, డిఫరెన్స్ బిట్వీన్ ద టైమ్ పీరియడ్స్ మస్ట్ బి ఈక్వల్. వాటి మధ్య డిస్టెన్స్ అనేది ఈక్వల్గా ఉండాలి. మనం ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయాలంటే కంపల్సరిగా మినిమం 7 to 10 రిలవెంట్ టైం పీరియడ్స్ తీసుకోవాలి. అదర్వైజ్ వీ కాంట్ ఫైండ్ ద ఫోర్కాస్టింగ్ వాల్యూస్, దట్ మీన్స్ ప్రెడిక్ట్ వాల్యూస్. దోస్ ఆర్ ద అసంప్షన్స్. నెక్స్ట్, వాట్ ఆర్ ద అడ్వాంటేజెస్? అడ్వాంటేజెస్ అంటే డిఫరెంట్ అడ్వాంటేజెస్ ఉంటాయండి. ఇట్ హెల్ప్స్ ఇన్ నోయింగ్ ద రియల్ బిహేవియర్ ఆఫ్ ద ఫాస్ట్. అంటే ఓల్డ్ డేటాని తీసుకొని ఫ్యూచర్ డేటాని ఫైండ్ అవుట్ చేసేటప్పుడు ఆ డేటా అనేది దాని యొక్క బిహేవియర్ ఎలా ఉంది అంటే ఇంక్రీజింగ్లో ఉందా, డిక్రీజింగ్లో ఉందా, దాని యొక్క బిహేవియర్ని తెలుసుకోవడానికి టైమ్ సిరీస్ యూజ్ అవుతుంది. సెకండ్ వన్, it helps in predicting the future behavior like demand, production, etc. Third one,
It helps in planning the future operational. Next, analysis of time series helps to compare the present and past performances. Next, టూ ఆర్ మోర్ టైమ్ సిరీస్ కెన్ బి కంపేర్డ్ బిలాంగింగ్ టు ద సేమ్ రిఫరెన్స్ పీరియడ్. మనకి సేమ్ రిఫరెన్స్ పీరియడ్ని బేస్ చేసుకొని మనం డిఫరెంట్గా అంటే మనకి టూ ఆర్ మోర్ సిరీస్ని మనం అరేంజ్ చేసుకోవచ్చు సేమ్ బేస్ ఇయర్ని తీసుకొని. నెక్స్ట్, వాట్ ఆర్ ద లిమిటేషన్స్? లిమిటేషన్స్ అంటే ఇట్ ఈస్ నాట్ ఏ డిసడ్వాంటేజెస్, కానీ ఒక పర్టికులర్ పాయింట్ దగ్గర ఇవి కొన్ని ఫెయిల్ అవుతాయి. ఏంటిదంటే మనకి టైమ్ సిరీస్ రిజల్ట్స్ ఆర్ నాట్ 100% కరెక్ట్, మనకి 100% కరెక్ట్ కావు. ద కాంప్లెక్స్ ఫోర్సెస్ affecting a time series existing at a certain period may not be having the same complex forces in future, hence the forecast may not hold true. అంటే వచ్చిన కాంప్లెక్స్ ఫోర్సెస్ ఇవే సేమ్ కాంప్లెక్స్ ఫోర్సెస్ నెక్స్ట్ ఇయర్ కూడా సేమ్ కాంప్లెక్స్ ఫోర్సెస్ అపియర్ అవుతాయి అనేది లేదు. అవ్వచ్చు, అవ్వకపోవచ్చు అనమాట. నెక్స్ట్, డిఫరెంట్ స్టాటిస్టియన్స్ గివ్ ఏ డిఫరెంట్ ఒపీనియన్స్ ఆన్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్. మనకి సొసైటీలో డిఫరెంట్ ఎకనామిస్టులు, డిఫరెంట్ స్టాటిషియన్స్ ఉన్నాయి. వాళ్ళు వాళ్ళ తగ్గట్టు ఒపీనియన్స్ ఇచ్చారు. కొంతమంది టైమ్ సిరీస్ రిజల్ట్స్ అంటే ఇట్ ఈస్ ఓన్లీ కలెక్షన్ పర్పస్ అన్నారు. కొంతమంది ఫ్యూచర్ని ఎస్టిమేట్ చేయడానికి అన్నారు. కొంతమంది ఫర్ ద కంపారిజన్ ఆఫ్ ద పాస్ట్ అండ్ ప్రజెంట్ అని చెబుతున్నారు. సో వాట్ ఎవర్ ఇట్ మే బి, డిఫరెంట్ ఒపీనియన్స్ ఇచ్చారు కాబట్టి దట్ ఈస్ ఆల్సో వన్ ఆఫ్ ద లిమిటేషన్. నెక్స్ట్, ఓకే, దిస్ ఈస్ ద ఇంట్రడక్షన్ ఆఫ్ ద టైమ్ సిరీస్ ఎనాలిసిస్. దీని తర్వాత మనకి లాంగ్ ఆన్సర్ క్వశ్చన్, కాంపోనెంట్స్ ఆఫ్ టైమ్ సిరీస్ ఎనాలిసిస్. ఏంటి ఈ కాంపోనెంట్స్ అంటే, ఎవ్రీ టైమ్ సిరీస్ డేటా హ్యాజ్ ఏ కాంపోనెంట్స్. కాంపోనెంట్స్ కంపల్సరీగా ఉంటాయి. మరి ఎన్ని కాంపోనెంట్స్ ఉంటాయి? ఏమేంటి అంటే మొత్తం టోటల్గా 4 కాంపోనెంట్స్, 1 2 3 4. ఏమేంటి అంటే దాన్ని ఫస్ట్ వన్ లాంగ్ టర్మ్ మూమెంట్స్ అంటారు. ఈ లాంగ్ టర్మ్ మూమెంట్స్ని మనం సెక్యులర్ ట్రెండ్ అని కూడా అంటారు. నెక్స్ట్, సెకండ్ వన్ సీజనల్ వేరియేషన్స్. ఈ సీజనల్ వేరియేషన్స్ని షార్ట్ టర్మ్ వేరియేషన్స్ ఆర్ పీరియాడిక్ చేంజెస్ అంటారు. థర్డ్ వన్ సైక్లికల్ వేరియేషన్స్. ఈ సైక్లికల్ వేరియేషన్స్ని మనం షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అంటారు. అంటే దీన్ని కూడా షార్ట్ టర్మ్ అంటారు, దీన్ని కూడా షార్ట్ టర్మ్ అంటారు. నెక్స్ట్, ర్యాండమ్. ఈ ర్యాండమ్నే మనం ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. వీటి గురించి డిస్కస్ చేయాలి. ఏంటి లాంగ్ టర్మ్ మూమెంట్స్ అంటే ఏంటి? దట్ మీన్స్ సెక్యులర్ ట్రెండ్ అంటే ఏంటి? లాంగ్ టర్మ్ అంటే ఏంటంటే మోర్ దెన్ 1 ఇయర్ డేటాని లాంగ్ టర్మ్ అంటారు. ఇప్పుడు సపోజ్ నాకు డేటా ఉంది. డేటా ఎలా ఉందంటే 1981ది, 1982, 1983 అండ్ సో ఆన్ 1990 వరకు ఉంది డేటా. వాటి యొక్క ప్రొడక్షన్ వాల్యూస్ కూడా ఉన్నాయి. ఈ డేటాలో ఈ కాంపోనెంట్ ఉంది అని చెబుతాను సెక్యులర్ ట్రెండ్. ఎలా చెబుతున్నారు సార్ అంటే ఇది మోర్ దెన్ 1 ఇయర్ డేటా కాబట్టి. ఏంటిది? మోర్ దెన్ 1 ఇయర్ డేటా కాబట్టి ఈ డేటాలో ఏమి ఇన్వాల్వ్ అయినట్టు? సెక్యులర్ ట్రెండ్ ఇన్వాల్వ్ అయినట్టు. సో లిజన్ వన్, లాంగ్ టర్మ్ వేరియేషన్స్ ఆర్ మోర్ దెన్ 1 ఇయర్ డేటా, దట్ ఈస్ 1 ఇయర్, 2 ఇయర్స్, 5 ఇయర్స్, 10 years, etc. The general tendency of the data increase or decrease or stagnate over a long period of time is called secular trend or simple trend. ఇక్కడ సెక్యులర్ ట్రెండ్ డేటా ఎలా ఉంటుంది అంటే ఉంటే ఇంక్రీజింగ్లో ఉంటుంది, లేకపోతే డిక్రీజింగ్లో ఉంటుంది, లేకపోతే ఎలా ఉంటుంది స్టాగ్నేట్గా ఉంటుంది అనమాట. దీన్ని మనం సింపుల్ ట్రెండ్ అంటాం. ద ఇంక్రీజింగ్ డేటాని ఏమంటాం అంటే అప్వర్డ్ టెండెన్సీ అంటారు. ఎప్పుడు ఇంక్రీజ్ అవుతూ ఉంటుంది. మనకి పాపులేషన్ అబ్జర్వ్ చేయండి, ప్రైసెస్ అబ్జర్వ్ చేయండి, మనీ సర్క్యులేషన్ అబ్జర్వ్ చేయండి, ఎప్పుడు ఎలా ఉంటాయి? ఇంక్రీజింగ్లోనే ఉంటుంది. నెక్స్ట్, డిక్రీజింగ్ డేటా డౌన్వర్డ్ టెండెన్సీ అంటారు. అంటే ఎప్పుడు డౌన్ అవుతూ ఉండాలి. అంటే ఏముంటుందంటే ఇప్పుడు మనకి డెత్ రేట్ ఉంది. వన్ ఆఫ్ ద టైమ్తో కంపేర్ చేసుకుంటే ఇప్పుడు డెత్ రేట్ తగ్గిపోయింది. ఎందుకు తగ్గిపోయింది? నంబర్ ఆఫ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్స్ వల్ల. సో మోస్ట్ ఆఫ్ ది టైమ్ సిరీస్ రిలేటింగ్ టు ఎకనామిక్, బిజినెస్ అండ్ కామర్స్ might show an upward tendency in case of population, production, sales of products, income, prices. Or downward tendency అంటే ఏంటి? Might be noticed the time series relating to share prices, deaths, birth rate, etc. due to global meltdown or improvement in medical facilities, etc. ఓకే, ఆల్ దీస్ ఇండికేట్ ట్రెండ్. ఇక్కడ సెక్యులర్ ట్రెండ్ అనేది 2 టైప్స్. వన్ ఈజ్ లీనియర్ ట్రెండ్, వన్ ఈజ్ నాన్ లీనియర్ ట్రెండ్. ఎప్పుడు లీనియర్ అంటాం, ఎప్పుడు నాన్ లీనియర్ అంటారు. ఇక్కడ నేను ఎల్ గ్రాఫ్ తీసుకున్నాను. ఇలా ఎల్ గ్రాఫ్ తీసుకొని ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్, ఎక్స్ యాక్సిస్ మీద టైం పీరియడ్, వై యాక్సిస్ మీద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ తీసుకున్నాను. నేను ప్లాట్ చేసిన పాయింట్స్ ఇట్ ఈస్ క్లస్టర్ అరౌండ్ ఏ లీనియర్ ఫామ్. ఒక లీనియర్ ఫామ్ చుట్టూ ఫాలో అయితే దాన్ని లీనియర్ ట్రెండ్ అంటారు. అదే పాయింట్స్ ఇలా ఒక క్లస్టర్ అరౌండ్ ఏ కరువు షేప్, ఒక కరువు ఫామ్ చుట్టూ ఫాలో అయితే దాన్ని ఏమంటారంటే కరువు లీనియర్ ట్రెండ్ ఆర్ నాన్ లీనియర్ ట్రెండ్ అంటారు. లీనియర్ ట్రెండ్ అను నాన్ లీనియర్ ట్రెండ్. నెక్స్ట్, ఇది మనకున్న
సెక్యులర్ ట్రెండ్ గురించి మనకి ఫస్ట్ కాంపోనెంట్ గురించి అండి. సెకండ్ వన్ ఏంటి? సీజనల్. సీజనల్ ఏమంటాం? షార్ట్ టర్మ్. లాంగ్ టర్మ్‌ని ఏమంటాం? అదే సెక్యులర్ ట్రెండ్ ఏమంటారు? లాంగ్ టర్మ్. లాంగ్ టర్మ్ అంటే ఏం చెప్పాను? మోర్ దాన్ 1 ఇయర్ కదా! మరి షార్ట్ టర్మ్ అంటే ఏంటి? లెస్ దాన్ 1 ఇయర్ డేటా. ఎప్పుడైనా డేటా అనేది లెస్ దాన్ 1 ఇయర్ ఇస్తే దాంట్లో ఏమి ఇన్వాల్వ్ అయినాయి అంటే సీజనల్ వేరియేషన్స్ ఇన్వాల్వ్ అయినట్టు. ఓకే. లిసన్ వన్. సీజనల్ వేరియేషన్స్ ఆర్ లెస్ దాన్ 1 ఇయర్ ఆర్ ఇట్ ఈస్ షార్ట్ టర్మ్ వేరియేషన్స్. ఇట్ ఈస్ ఓవర్ ఏ స్పాన్ ఆఫ్ 1 ఇయర్. Seasonal variations take place due to a rhythmic forces which operate in a regular periodic manner. These forces have the same or ఆల్మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఇయర్ అండ్ ఆఫ్టర్ ఇయర్ ఏదైతే ప్యాటర్న్ అపీర్ అవుతుందో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్యాటర్న్ అపీర్ అవుతుంది అనమాట. నెక్స్ట్ సీజనల్ వేరియేషన్స్ కుడ్ బి సీన్ అండ్ క్యాలిక్యులేటెడ్ ఇఫ్ ద డేటా రికార్డెడ్ క్వార్టర్లీ, మంత్లీ, వీక్లీ, డైలీ, హవర్లీ బేసిస్. సో if it is in time series data, only annual figures are given. There will be no seasonal variations. ఇక్కడ వీటిని ఏమంటాం? పీరియాడిక్ చేంజెస్ అంటాం కదా! ఇవన్నీ ఎలా ఉంటాయంటే పీరియడ్ వైజ్ చేంజ్ అవుతూ ఉంటాయి. ఓకే. సపోజ్ మనకి అంబ్రెల్లా సేల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? రెయినీ సీజన్‌లో ఉంటాయి. ఓకే. అలాగే ఆహ్, ఆహ్ ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ యొక్క సేల్స్ ఎప్పుడు ఎక్కువగా ఉంటాయి? సమ్మర్ సీజన్‌లో ఉంటాయన్నమాట. అంటే అందుకే వీటిని ఏమంటారంటే పీరియాడిక్ చేంజెస్ అంటారు. ఈ ఇయర్ ఏదైతే ప్యాటర్న్ అపియర్ అవుతదో నెక్స్ట్ ఇయర్ కూడా అదే ప్యాటర్న్. ఈ ఇయర్ సమ్మర్‌లో ఎలక్ట్రికల్ ఫ్యాన్స్ సేల్స్ హైగా ఉన్నాయని నెక్స్ట్ ఇయర్‌లో వింటర్‌లో హైగా ఉంటాయా? నెక్స్ట్ ఇయర్‌లో కూడా సమ్మర్ సీజన్‌లో ఉంటది. ఆ నెక్స్ట్ ఇయర్‌లో కూడా సమ్మర్ సేమ్ ప్యాటర్న్. అందుకే ఇక్కడ అంటున్నారు. దీస్ ఫోర్సెస్ హావ్ ద సేమ్ ఆర్ ఆల్‌మోస్ట్ సిమిలర్ ప్యాటర్న్ ఇయర్ అండ్ ఆఫ్టర్ ఇయర్. నెక్స్ట్ ఇక్కడ ఈ సీజనల్ వేరియేషన్స్ 2 టైప్స్. న్యాచురల్ సీజన్స్, మ్యాన్ మేడ్ సీజన్స్. న్యాచురల్ సీజన్స్ అంటే క్లైమేట్ కండిషన్స్ మీదే డిపెండ్ అవుతది. These seasonal variations may be due to various seasons or weather conditions. For example, cool drinks would have to summer and go down in winter. సమ్మర్‌లో వాటి యొక్క సేల్స్ ఎక్కువగా ఉంటాయి. వింటర్‌కి వచ్చేసరికి తక్కువగా ఉంటాయి. అది మనకు తెలిసింది. నెక్స్ట్ మ్యాన్ మేడ్ మనం క్రియేట్ చేసుకుంటాం. మనుషులం క్రియేట్ చేసుకుంటాం. దీర్ వేరియేషన్స్ మే ఆల్సో హ్యావ్ ఆల్సో డ్యూ టు మ్యాన్ మేడ్ కన్వెన్షన్స్ డ్యూ టు హ్యాబిట్స్, customs and or traditions. For example, sales might to go down during the Diwali and Christmas. ఇక్కడ ఈ ఫెస్టివల్స్ ఉన్నాయి. దీవాళి, దసరా, క్రిస్మస్, రంజాన్ ఇవన్నీ ఎవరు సెలబ్రేట్ చేసుకుంటారు? మనుషులు సెలబ్రేట్ చేసుకుంటారు. వాళ్ళేగా క్రియేట్ చేసుకునేది. వాళ్ళు క్రియేట్ చేసుకుంటారు కాబట్టి ఆ టైంలో ఆ పర్టిక్యులర్ ఫెస్టివల్స్ టైంలో ఈ డిపార్ట్మెంటల్ స్టోర్స్‌లో ఎలా ఉంటది మనకి సేల్స్ హైగా ఉంటది. దాన్ని ఎవడు క్రియేట్ చేస్తాడు? మనుషులు క్రియేట్ చేస్తాడు కాబట్టి మ్యాన్ మేడ్ సీజన్స్ అంటారు. అలాగే క్లాత్ స్టోర్స్‌లో అబ్జర్వ్ చేయండి. అలాగే జ్యువెల్లరీ షాప్‌లో అబ్జర్వ్ చేయండి. మ్యారేజెస్ సీజన్ ఉంటది. ఈ మ్యారేజెస్ టైంలో వాటికి సేల్స్ హైగా ఉంటాయి. ఎందుకు? మ్యారేజెస్‌ని ఎవరు క్రియేట్ చేస్తారు? మనుషులు క్రియేట్ చేసుకుంటారు. అలాగే ద రెస్టారెంట్స్ ఆహ్, సేల్స్ ఆఫ్ రెస్టారెంట్స్ అండ్ ఈటరీస్ మైట్ గో డౌన్ డ్యూరింగ్ ద నవరాత్రీస్. మనకి నవరాత్రి టైంలో ఏందంటే ఫుడ్ ఎక్కువగా తినరనమాట. రెస్టారెంట్స్‌లో వాటిలో వాటి యొక్క నడవటం అనేది చాలా కష్టం అవుతూ ఉంటది. ఎందుకంటే డ్యూ టు నవరాత్రీస్ అని. వీటిని ఎవరు క్రియేట్ చేసుకుంటారు? మనుషులు క్రియేట్ చేస్తారు. కాబట్టి అందుకే వీటిని మ్యాన్ మేడ్ సీజన్స్ అంటారు. ఇది సెకండ్ కాంపోనెంట్ అండి. నెక్స్ట్ థర్డ్ కాంపోనెంట్ ఈస్ ద సైక్లికల్ వేరియేషన్స్. ఏంటి ఈ సైక్లికల్ వేరియేషన్స్? వీటిని కూడా షార్ట్ టర్మ్ వేరియేషన్స్ అంటారు. బట్ ఇట్ ఈస్ నాట్ ఏ పీరియాడిక్ చేంజెస్. ఇవి పీరియాడిక్ చేంజెస్ కాదు. కానీ ఇవి సైక్లికల్ వేరియేషన్స్, రెగ్యులర్ వేరియేషన్సే. ఇక్కడ సింపుల్‌గా నేను ఒక మాట చెప్పిన తర్వాత దీని గురించి ఎక్స్‌ప్లెయిన్ చేద్దాం. ఈ సైక్లికల్ వేరియేషన్స్ బిజినెస్ సెక్టార్‌లో యూజ్ చేస్తారు. మనం ఒక బిజినెస్‌లో ఇన్వెస్ట్ చేసే దగ్గర నుంచి ఓకే. దాన్ని ఖర్చు చేసి ఒకానొక టైంకొచ్చేసరికి డౌన్‌లోకెళ్ళిపోయి తర్వాత మళ్ళీ ఏం చేస్తాం? మళ్ళీ రికవర్ అవుతాం. ఇలా రౌండ్‌గా తిరుగుతూనే ఉంటామనమాట. దీన్ని ఆసిలేషన్ అంటారు. వన్ ఆసిలేషన్ ఈస్ కంప్లీట్. వన్ బిజినెస్ సైకిల్ కంప్లీట్. మనకి బిజినెస్ సెక్టార్‌లో వాటిలో ఎక్కువగా యూజ్ చేస్తారు. ఈ సైక్లికల్ వేరియేషన్స్ 4 టర్మ్స్ మీద డిపెండ్ అవుతుంటది. వన్ ఈస్ ద ప్రాస్పారిటీ, వన్ ఈస్ ద రెసిషన్, థర్డ్ వన్ ఈస్ ద డిప్రెషన్, ఫోర్త్ వన్ ఈస్ ద రికవరీ. చూడండి. దీస్ వేరియేషన్స్ ఇన్ ఎ టైమ్ సీరీస్ ఆర్ డ్యూ టు అప్ అండ్ డౌన్స్ రీఅక్కరింగ్ ఆఫ్టర్ ఎ ఇయర్ పీరియడ్ ఫ్రమ్ టైమ్ టు టైమ్. Through they are more or less regular, they may not be uniformly periodic. These are oscillatory movements which are present in any business activity and is termed as a business cycle. It has got four phases consisting of one is a prosperity,
రెసిషన్, డిప్రెషన్ అండ్ దెన్ రికవరీ. ప్రాస్పారిటీ అంటే మన దగ్గర అమౌంట్ ఎక్కువ ఉంటుంది, అంటే పై పొజిషన్లో ఉన్న చూడండి, అప్ పొజిషన్. నెక్స్ట్ మనీ ఎప్పుడైతే ఖర్చు పెడతామో డౌన్ అవుతూ ఉంటాం అనమాట. ఒకనొక టైం వచ్చేసరికి డిప్రెషన్లోకి వెళ్ళిపోతాం. తర్వాత మళ్ళీ ఏం చేస్తాం, మళ్ళీ ఇంక్రీజ్ అవుతాం, అంటే రికవరీ అనమాట, రికవరీ అవుతూ ఉంటుంది. సో ఆల్ దీస్ ఫేసెస్ టుగెదర్ మే లాస్ట్ ఫ్రమ్ ఓకే 7 to 9 years మేబీ ఆర్ లెస్ ఆర్ మోర్. మనకి సైక్లికల్ వేరియేషన్స్, ఒక సైక్లికల్ వేరియేషన్ కంప్లీట్ అవ్వాలంటే మినిమం 7 to 9 years తీసుకుంటాం. ఓకే, కంపల్సరిగా మనం ఇలానే డ్రా చేయాలి. ప్రాస్పర్టీ నా ఇష్టం ఇక్కడ నేను డ్రా చేస్తా అంటే కుదరదు, ఇలానే ఉండాలి డయాగ్రామ్ అనేది. సో దాన్ని ఇలా కూడా రాసుకోవచ్చు: ప్రాస్పారిటీ, రెసిషన్, డిప్రెషన్లోకి వెళ్ళిపోయాం, రికవరీ. మళ్ళీ ప్రాస్పారిటీ, ప్రాస్పారిటీ, రెసిషన్, డిప్రెషన్, రికవరీ. నెక్స్ట్ ప్రాస్పారిటీ, రెసిషన్, డిప్రెషన్, రికవరీ, ఇలా మూవ్ అవుతూనే ఉంటుంది అనమాట సైక్లికల్ వేరియేషన్స్. అది థర్డ్ కాంపోనెంట్. నెక్స్ట్ ఫోర్త్ కాంపోనెంట్ ఏంటి? ద ఫోర్త్ కాంపోనెంట్ ఈస్ ద ర్యాండమ్ వేరియేషన్స్. దీన్ని ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. దీస్ వేరియేషన్స్ ఆర్ రిజల్ట్ టు అన్ఫోర్సిన్ అండ్ అన్ప్రెడిక్టబుల్ ఫోర్సెస్ which operate in a absolutely randomly or erratic manner. They not have any definite pattern and it cannot be predicted in advance. These variations are due to floods, wars, earthquakes, strikes, company lockouts, and epidemics. ఈ ఇర్రెగ్యులర్ వేరియేషన్ ఎప్పుడో కానీ రావండి. ఇవి వచ్చినాయి అంటే ఓకే టోటల్ కొలాప్స్ అయిపోతాయి అనమాట. అంటే ఇట్ ఈస్ అన్‌ప్రెడిక్టబుల్ వేరియేషన్స్ అనమాట. ఇప్పుడు మనకి స్ట్రైక్స్ గాని, ఎర్త్‌క్వేక్స్ గాని వచ్చినప్పుడు ఏమవుతది? మిల్క్ రేట్ ఎలా ఉంటది? చేంజ్ ఉంటది. 1 లీటర్ కాస్త రూ. 40 ఉన్నది కాస్త రూ. 400 అయ్యే ఛాన్స్ ఉంటది. రూ. 2400 అయ్యే ఛాన్స్ కూడా ఉంటది. రీసెంట్‌గా మనం శ్రీలంకలో చూసారు, పాకిస్తాన్‌లో కూడా చూస్తానే ఉన్నారు. అంటే వీటినేమంటారంటే ఇర్రెగ్యులర్ వేరియేషన్స్, ఎప్పుడో గాని రావు. వచ్చినియి అంటే నాట్ ఓన్లీ మిల్క్, ఫుడ్ కావచ్చు, ఏదైనా వెజిటబుల్స్ కావచ్చు, వాటి యొక్క ప్రైసెస్ ఏమవుతాయి? చేంజ్ అవుతాయన్నమాట. చేంజ్ అవ్వటాన్ని వేరియేషన్ అవ్వటం అంటారు. ఓకే. ఫ్లడ్స్ గాని వీటన్నిటిని మనం రాండమ్ వేరియేషన్స్ ఆర్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ అంటారు. ఇవి ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతాయి అంటే ఈ రాండమ్ ఆర్ ఇర్రెగ్యులర్ వేరియేషన్స్ ఇట్ ఈస్ కంబైన్డ్ విత్ ద సైక్లికల్ అండ్ సీజనల్, అలాగే సెక్యులర్ ట్రెండ్ వీటిలో ఇంక్లూడ్ అయ్యే వస్తదనమాట. అది సెపరేట్‌గా ఇక్కడ ఉంటదని మనం చెప్పలేము. ఎప్పుడొస్తదో చెప్పలేమనమాట. నెక్స్ట్ దాంతో మనకి 10 మార్క్స్ క్వెషన్ కంప్లీట్ అయింది. నెక్స్ట్ మోడల్స్ ఆఫ్ టైమ్ సిరీస్. మనకి ఎన్ని మోడల్స్ ఉన్నాయి? టైమ్ సిరీస్‌ని అనాలిసిస్ చేయాలంటే ఎన్ని మోడల్స్ ఉన్నాయి? 2 మోడల్స్ అండి మెయిన్‌లీ. ఎడిటివ్ మోడల్, మల్టిప్లికేటివ్ మోడల్. మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయి? 4 కాంపోనెంట్స్ కదా! సెక్యులర్ ట్రెండ్‌ని నేను సింపుల్‌గా ట్రెండ్ అంటారు. సెక్యులర్ ట్రెండ్ ఏమంటారు? సింపుల్‌గా ట్రెండ్. ట్రెండ్ కాబట్టి దీన్ని టీటీ. సైక్లికల్ వేరియేషన్, సీజనల్ వేరియేషన్‌ని ఎస్‌టీ. సైక్లికల్ వేరియేషన్‌ని సీఈటీ. రాండమ్ వేరియేషన్‌ని ఆర్‌టీ. ఇవన్నీ దేంట్లో ఉంటాయి? దేంట్లో ఉంటాయండి? వాల్యూ ఆఫ్ ద వేరియబుల్‌లో ఉంటాయి టైమ్ సిరీస్ డేటాలో. ఇవన్నీ వీటి మధ్య రిలేషన్ ఎడిషన్‌లో ఉంటే ఎడిటివ్ మోడల్. అదే మల్టిప్లికేషన్‌లో ఉందనుకోండి, దాన్ని మల్టిప్లికేటివ్ మోడల్ అంటారండి. మల్టిప్లికేటివ్ మోడల్. సో ఎడిటివ్ మోడల్. ఇన్ ఎడిటివ్ మోడల్ ఇట్ ఈస్ అస్యూమ్డ్ దట్ 4 కాంపోనెంట్స్ ఆర్ ఇండిపెండెంట్ one another. The pattern of occurrence, magnitude of the movement in any particular component does not affected by the other component. Under this assumption, the 4 components are arithmetically additive. That is, magnitude of the time series is the sum of the separate influences of 4 components. ఇప్పుడు నాకు ఇది వైటీ అని కూడా అనుకోవచ్చు, యూటీ అని అనుకోవచ్చు. నాకు ట్రెండ్ కావాలండి. ట్రెండ్ కావాలంటే రిమైనింగ్ సి, అలాగే ఎస్, అలాగే ఐ. ఐ అంటే ఇర్రెగ్యులర్, లేకపోతే ఆర్ అని కూడా రాసుకోవచ్చు. ఇవేమవ్వాలి? జీరో అవ్వాలి. ఇవి ఎప్పుడు జీరో అవ్వాలి? సమ్మేషన్ ఐ, సమ్మేషన్ ఎస్, సమ్మేషన్ సి అనేది ఏమవ్వాలి? జీరో అవ్వాలి. జీరో అయితే ఆటోమేటిక్ ఏమవుతుంది? వైటీ ఈక్వల్ టు ట్రెండ్ వాల్యూస్ అవుతుంది అన్నమాట. ఓకే. నెక్స్ట్ లేదు, వైటీ మైనస్ టీ ఈక్వల్ టు టీ ప్లస్ ఎస్ ప్లస్ ఐ. దీన్ని ఏమంటారంటే డీ ట్రెండింగ్ అంటారు. ఇదేమో డీ ట్రెండింగ్, ట్రెండ్ వాల్యూస్ లేకుండా డీ ట్రెండింగ్. దీన్ని ఏమంటారంటే ట్రెండింగ్ అంటారు. ట్రెండ్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయడం. ఓకే. సెక్యులర్ ట్రెండ్‌నే సింపుల్‌గా ట్రెండ్ అనొచ్చు. నెక్స్ట్ మల్టిప్లికేటివ్ మోడల్. మల్టిప్లికేటివ్ మోడల్ అంటే ఆల్రెడీ చెప్పాను. ఇవి మల్టిప్లికేషన్‌లో ఉంటే, ప్రొడక్ట్‌లో ఉంటే దాన్ని మల్టిప్లికేటివ్ మోడల్ అంటారు. సో హియర్ వైటీ ఈక్వల్ టు టీ కావాలి. టీ కావాలంటే రిమైనింగ్ 3 ఏమవ్వాలి?
ఇందాకేమో 0 అయింది. ఇప్పుడు ఏమవ్వాలంటే 1 అవ్వాలి. సి ఈక్వల్ టు ఎస్ ఈక్వల్ టు ఐ ఈక్వల్ టు ఏమవ్వాలి? 1 అవ్వాలి. అంటే వాటి యొక్క ప్రోడక్ట్ పై పై ఆఫ్ సి, పై ఆఫ్ ఎస్, పై ఆఫ్ ఐ ఈక్వల్ టు 1 అయితే ఆటోమేటిక్ వైట్ ఈక్వల్ టు టీ అవుతుంది. చూడండి. ఇన్ దిస్ మోడల్ ఇట్ ఈస్ assumed that forces that give rise of four types of variations are interdependent, so that overall pattern of this variation the time series is a combined result of the interaction of all the forces opening the time series. According time series are product of four components, that is yt equal to t into c into s into I. As regards to the choice between the two models, it is generally the multiplication model which is used more frequently, as the forces responsible for one type of variations are also responsible for the other type of variations. Hence, it is a multiplication model which is more suited in most business and business and economic time series data for the purpose of decomposition. మనకి సమ్ టైమ్స్ మల్టిప్లికేటివ్ మోడల్ ఏంటంటే ట్రెండ్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలన్నప్పుడు ఏమవుతుందంటే సింపుల్గా వైటీ డివైడెడ్ బై టీ, అంటే ఇక్కడ మల్టిప్లికేషన్ ఉంది కదా, దీన్ని ఈ సైడ్ లెఫ్ట్ సైడ్ షిఫ్ట్ చేసి ఏమవుతుంది? వైటీ బై టీ ఈక్వల్ టు సి ఇంటూ ఎస్ ఇంటూ ఐ. దీన్ని ఏమంటారంటే డీ ట్రెండింగ్ అంటారు. డీ ట్రెండింగ్. సార్ విచ్ వన్ ఈజ్ ద బెటర్ సార్, మల్టిప్లికేటివ్ మోడల్, ఎడిటివ్ మోడల్ అంటే మనకి టైమ్ సిరీస్లో మోస్ట్ ఆఫ్ ది మల్టిప్లికేటివ్ మోడల్ యూజ్ చేస్తాం. నెక్స్ట్ మనకి ఎన్ని కాంపోనెంట్స్ ఉన్నాయని? 4 కాంపోనెంట్స్ కదా. సెక్యులర్ ట్రెండ్ ఉంది కదా, ఫస్ట్ దాని మెజర్మెంట్ అన్నమాట. మెజర్మెంట్ ఆఫ్ సెక్యులర్ ట్రెండ్. హౌ మెనీ మెథడ్స్ టు మెజర్ ద సెక్యులర్ ట్రెండ్? We have a 4 methods. The first one is the graphic or freehand curve method, method of semi-averages, method of moving averages, method of least squares. Okay, graphic or freehand curve method, మెథడ్ ఆఫ్ సెమీ అవరేజెస్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్, మెథడ్ ఆఫ్ లీజ్. వీటి యొక్క ఆబ్జెక్టివ్ ఏంటంటే సెక్యులర్ ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయాలి, అంటే ట్రెండ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయాలి. ఫస్ట్ ఫ్రీ హ్యాండ్ కరువు మెథడ్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ చేసిన తర్వాత వెళ్దాం. ఫస్ట్ ఐఎమ్ టేకింగ్ ద డేటా లైక్ దిస్. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ వై యాక్సిస్. ఎక్స్ యాక్సిస్ మీద టైం టీ, వై యాక్సిస్ మీద యూటీ తీసుకున్నాను. దీన్ని శాంపుల్ స్పేస్ అంటారు. ఇక్కడ ఫస్ట్ టు డ్రా ఏ టు డ్రా ఏ ట్రెండ్ లైన్ని డ్రా చేస్తాను. ఎలా డ్రా చేస్తాను అనేది నెక్స్ట్ చెప్తాను. తర్వాత పాయింట్స్ని ప్లాట్ చేయాలి. దీస్ పాయింట్స్ ఆర్ యాడెడ్. ఈ పాయింట్స్ని ఎలా యాడ్ చేస్తాను? దీస్ పాయింట్స్ ఆర్ హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ బిలో ద ట్రెండ్ లైన్, హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ ఆర్ అబౌవ్ ద ట్రెండ్ లైన్. దీన్ని ఏమంటారంటే గ్రాఫిక్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అంటారు. హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ అబౌవ్ ద ట్రెండ్ లైన్, హాఫ్ ఆఫ్ ద పాయింట్స్ బిలో ద ట్రెండ్ లైన్. ఓకే, ఇలా ఫాలో అవుతుంది. దీన్ని గ్రాఫిక్ ఫ్రీ హ్యాండ్ కర్వ్ మెథడ్ అంటారు. ఇక్కడ మెయిన్ డిసడ్వాంటేజ్ ఏంటంటే, అసలు నేను ఎందుకు చెబుతున్నాను ఈ మెథడ్? మెజర్మెంట్ ఆఫ్ సెక్యులర్ ట్రెండ్స్ని ఫైండ్ అవుట్ చేయటం. కానీ ఇక్కడ ఎక్కడైనా ట్రెండ్ ఫైండ్ అవుట్ చేయడం చేసినట్టు మీకు ఏమైనా అనిపించిందా? అనిపించలా. ఓన్లీ ట్రెండ్ని ప్రజెంట్ చేశారు. నేను ఏమంటున్నాను ఇక్కడ? టు డ్రా ఏ ట్రెండ్ లైన్ అన్నాను. ఎలా డ్రా చేస్తారని కూడా చెప్పలేదు. సో దట్ ఈస్ ద మెయిన్ డీమెరిట్ ఆఫ్ దిస్ మెథడ్ అండి. ట్రెండ్ వాల్యూస్ని ప్రజెంట్ చేసే విధంగా అయితే ఉంటుంది, కానీ ట్రెండ్ వాల్యూస్ని ఐడెంటిఫై చేసి మెజర్ చేసే అంత కెపాసిటీ దీని మెథడ్కి లేదు. అదే మెయిన్ డ్రాబ్యాక్. లిసన్ వన్. The data of given time series is plotted on a graph and all the points are joined together with a straight line. Such a graph is called the histogram. మనకి హిస్టోగ్రామ్ వేరు, హిస్టోరీగ్రామ్ వేరు. క్లాస్ ఇంటర్వల్స్, టైం ఫ్రీక్వెన్సీ తీసుకుంటే దాన్ని బేస్ చేసుకొని డ్రా చేస్తే హిస్టోగ్రామ్ అంటారు. అదే టైం సిరీస్ డేటా, దాని యొక్క వాల్యూ ఆఫ్ ద వేరియబుల్ తీసుకుంటే హిస్టోరీగ్రామ్ అంటారు. ఇప్పుడు ఇక్కడ నేను డ్రా చేసింది హిస్టోరీగ్రామ్. చూడమ్మా, దిస్ కర్వ్ వుడ్ బి ఇర్రెగ్యులర్ ఇఫ్ ఇట్ ఈస్ ఇంక్లూడ్ షార్ట్ రన్ ఆసిలేషన్. These irregularities are smoothed out by drawing a freehand curve or line along with the curve previously drawn. This curve would eliminate the short run oscillations, would show the long period general tendency of the data. While the drawing this curve, it should keep in mind the curve should be the smooth and the number of points above the trend line should be the
మోర్ ఆర్ లెస్ ఆర్ ఈక్వల్ టు ద నంబర్ ఆఫ్ పాయింట్స్ బిలో ఇట్. సో అంటే ఫస్ట్ కరువు డ్రా చేయాలి. కరువు లైన్, ట్రెండ్ లైన్ డ్రా చేయాలి. ట్రెండ్ లైన్ డ్రా చేసిన తర్వాత పాయింట్స్‌ని ప్లాట్ చేయాలి. ఈ పాయింట్స్, సమ్ పాయింట్స్ అబోవ్, సమ్ పాయింట్స్ బిలో ఉంటాయన్నమాట వీడిని. ఓకే. హాఫ్ ఆఫ్ ద పాయింట్ మామూలుగా జనరల్‌గా మాట్లాడేది 50% ఆఫ్ ద డేటా అబోవ్ ద ట్రెండ్ లైన్ అంటారు. 50% బిలో ద ట్రెండ్ లైన్ అంటారు. ఇక్కడ చూడండి, నేను ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ట్రెండ్ లైన్ ఇలానే ఉంటదా అంటే ఇలా ఉండొచ్చు. మేబీ ఇలా కూడా ఉండొచ్చనమాట ట్రెండ్ లైన్. సో, ఎలా ఉంటదంటే మనకి డేటా ఇంక్రీజ్ అవుతుందనుకోండి, ట్రెండ్ లైన్ ఇలా ఉంటది. డేటా డిక్రీజ్ అవుతుందనుకోండి, ట్రెండ్ లైన్ ఇలా ఉంటది. కానీ నేను ఇంక్రీజ్ అవుతుందనుకోని డ్రా చేశానిక్కడ. Merits. It is simple and easy to construct. Next, it does not require any mathematical calculation, and hence even a layman can understand it. అంటే ఒక అన్ఎడ్యుకేటెడ్ పర్సన్ కూడా, అంటే దీని మీద జనరల్ అవేర్నెస్ లేనోడు కూడా మనకు ఈజీగా అర్థం చేసుకోవచ్చు. డిమెరిట్స్. దిస్ ఈజ్ ద సబ్జెక్టివ్ కాన్సెప్ట్. హెన్స్ డిఫరెంట్ పర్సన్స్ మే డ్రా ఫ్రీ హ్యాండ్ కర్వ్ లైన్స్ ఎట్ డిఫరెంట్ పొజిషన్స్ అండ్ విత్ డిఫరెంట్ స్లోప్స్. ఇప్పుడు నేనంటే ఇలా డ్రా చేశానండి. మీరేమో ఇలా డ్రా చేసుకోవచ్చు. లేకపోతే కొంతమంది ఇలా డ్రా చేస్తారు. ఎలా అయినా డ్రా చేసుకోవచ్చు. అది డీమెరిట్ కింద కన్సిడర్ చేస్తున్నాడు. నెక్స్ట్, ద లెంగ్త్ ఆఫ్ ద పీరియడ్ ఫర్ విచ్ ద కర్వ్ ఈస్ డ్రాన్ వెరీ స్మాల్. ఇట్ మైట్ గివ్ ఏ టోటలీ ఎర్రర్‌నెస్ రిజల్ట్స్. ఓకే. ఎర్రర్ వచ్చే ఛాన్స్ ఉంటది అని చెబుతున్నాడు. దిస్ ఈస్ ద ఫస్ట్ వన్. సెకండ్ వన్, మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ ప్రాబ్లమ్ చెప్పినాక థియరీ గురించి మాట్లాడు. ఇక్కడ ఇందాక ట్రెండ్ లైన్ ఇలా డ్రా చేశా కదా! ఎలా డ్రా చేస్తానో తర్వాత చెప్తా అన్నా కదా! ఇప్పుడు చెప్తాను వినండి. ఇక్కడ ఒక డేటా ఇస్తాడు. ఆ డేటాని లైక్ ఇలా ఉందండి డేటా. నా దగ్గర డేటా ఇలా ఉంది. 1981, 1982, 1983, 84, 85, 86, 2, 5, 6, 11, 12, 15 ఇంతవరకు ఇచ్చాడనుకోండి. ఇవేం పక్కన పెట్టండి. ఈ డేటాని 2 పార్ట్స్‌గా డివైడ్ చేయాలి. 3 ఇయర్స్, 3 ఇయర్స్. మరి 7 ఇయర్స్ ఇస్తే ఏం చేయాలంటే మిడిల్ ఇయర్‌ని డ్రాప్ చేసి పైన హాఫ్ ఇయర్స్, కింద హాఫ్ ఇయర్స్ తీసుకోవాలి. దీన్ని ఫస్ట్ పార్ట్ అంటారు. దీన్ని సెకండ్ పార్ట్ అంటారు. ఫైండ్ ద ఫస్ట్ పార్ట్ యావరేజ్. ఈ పార్ట్ యొక్క యావరేజ్ ఇది. 2 + 5 + 6 డివైడెడ్ బై 3. 4.3 వచ్చింది. ఇక్కడ 11 + 12 + 15 డివైడెడ్ బై 3. ఇట్ ఈస్ 12.6 వచ్చింది. వీటిని ఏమంటారంటే ట్రెండ్ వాల్యూస్ అంటారు. పైన మెథడ్‌లో నీకు అసలు ఎక్కడా ట్రెండ్ వాల్యూస్ చెప్పలా. ట్రెండ్ వాల్యూస్ డ్రా చేస్తా అని చెప్పాను. ఇలా డ్రా చేస్తా అని చెప్పాను గానీ, ట్రెండ్ లైన్‌ని ఎలా వస్తాయో చెప్పానా? చెప్పలేదు. అదే డీమెరిట్. కానీ ఇక్కడేంటి, ట్రెండ్ వాల్యూస్‌ని ఎలా ఫైండ్ ఔట్ చేస్తున్నాం. ఓకే. 4.3, 12.6 ఇవి ట్రెండ్ వాల్యూస్. ఫస్ట్ పార్ట్ యావరేజ్, సెకండ్ పార్ట్ యావరేజ్‌ని ట్రెండ్ వాల్యూస్ అంటారు. ఫస్ట్ పార్ట్ యావరేజ్ అనేది ఓకే. దేనికి మిడిల్‌లో ఉంది? ఇక్కడ చూడండి 3 ఇయర్స్ ఉన్నాయి. ఈ 3 ఇయర్స్‌లో మిడిల్ ఇయర్ ఇదే కదా! 1982 యొక్క ఓకే. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ వాల్యూ. మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ వాల్యూ ఎంతంటే 4.3. 1985 యొక్క మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్ వాల్యూ ఎంతంటే 12.6. సో, వాటిని బేస్ చేసుకొని డ్రా చేస్తాను. ఎక్స్ యాక్సిస్ తీసుకున్నాను. వై యాక్సిస్ తీసుకున్నాను. ఎక్స్ యాక్సిస్ మీద టైమ్ పీరియడ్, వై యాక్సిస్ మీద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్. ఇక్కడ 4.3 కాబట్టి 1982 4.3. అలాగే ఇది 12.6 1985. సో, ఇదిగో ట్రెండ్ లైన్ డ్రా చేశాను. ఈ పాయింట్స్ అని. ఇది ట్రెండ్ లైన్. ట్రెండ్ లైన్. నెక్స్ట్ ద ఒరిజినల్ పాయింట్స్ ఉంటాయి కదా! ఒరిజినల్ పాయింట్స్ అంటే ఏంది? 1981 దగ్గర ఎంతుంది? 2. 1981 దగ్గర 2. 82 దగ్గర ఎంతుంది? 5. నెక్స్ట్ 83 దగ్గర 6. నెక్స్ట్ 84 దగ్గర 11. ఇలా పాయింట్స్‌ని జాయిన్ చేయాలి. ఇలా పాయింట్స్. ఓకే. మామూలుగా నేనేదో రఫ్ డేటా తీసుకున్నా కాబట్టి ఇలా వచ్చింది. జనరల్‌గా అయితే ఏంది? హాఫ్ ఆఫ్ ద డేటా అబోవ్ ద ట్రెండ్ లైన్, హాఫ్ ఆఫ్ ద డేటా బిలో ద ట్రెండ్ లైన్ లాగా రావటానికి ఛాన్స్ ఉంటదనమాట. ఇది మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్. డేటాని 2 పార్ట్స్ చేయాలి. ఇప్పుడు 1,00,000 ఇయర్స్ ఇచ్చారనుకోండి. 1,00,000 ఇయర్స్‌ని కూడా 2 పార్ట్స్‌గా చేసుకోవచ్చు. ఫస్ట్ 50,000 ఒక బ్యాచ్. సెకండ్ 50,000 ఒక బ్యాచ్. ఫస్ట్ 50,000 బేస్ చేసుకొని ఒక ట్రెండ్ లైన్‌ని, ట్రెండ్ వాల్యూని కాలిక్యులేట్ చేస్తాం. సెకండ్ దాన్ని బేస్ చేసుకొని ఇంకొక ట్రెండ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేస్తాం అనమాట. లిజన్. Under this method, the whole time series data is classified into two equal parts, and the averages of each of are calculated. If the data is for even number of years, easily divided into 2. ఇప్పుడు 6 ఇయర్స్ గానీ, 8 ఇయర్స్ గానీ, 10 ఇయర్స్ గానీ అయితే నువ్వు ఈజీగా డివైడ్ చేస్తావండి. అదే ఇఫ్ ద డేటా ఈస్ ఫర్ ఆడ్ నెంబర్ ఆఫ్ ఇయర్స్, దెన్ ద మిడిల్ ఇయర్ ఆఫ్ ద టైమ్ సిరీస్ ఈస్ లెఫ్ట్ అండ్ ద 2 halves
ఆర్ కన్స్టిట్యూటెడ్ విత్ ద పీరియడ్ ఆఫ్ ఈచ్ సైడ్ ఆఫ్ ద మిడిల్ ఇయర్. మిడిల్ ఇయర్ని డిలీట్ చేసేసి, అంటే డిలీట్ చేయటం అంటే కాసేపు ఇగ్నోర్ చేసి ఫస్ట్ పార్ట్ని సెకండ్ పార్ట్ని ఫైండ్ అవుట్ చేయాలి, యావరేజెస్ని. ద అథమెటిక్ మీన్ ఆఫ్ ఈస్ టేకెన్ రిప్రజెంటేటివ్ ఆఫ్ వాల్యూ ఆఫ్ ద కరస్పాండింగ్ టు ద మిడ్ పాయింట్ ఆఫ్ ద time interval, and that of thus we get 2 points. These 2 points are plotted on a graph, then joined by a straight line whichever required trend line. దాన్ని రిక్వైర్డ్ ట్రెండ్ లైన్ డ్రా చేస్తాం అనమాట. ఇది మనకి అయిన ఎగ్జాంపుల్. నెక్స్ట్ మెరిట్స్ ఏంటి? ఇట్ హ్యాస్ నో సబ్జెక్టివిటీ. నెక్స్ట్, ఫర్ వన్ సిరీస్ దేర్ ఈస్ ఓన్లీ వన్ ట్రెండ్ only one train. Next, demerits. It is affected by extreme values if represented time series data. It does not ensure the elimination of the seasonal and cyclical variations. దీన్ని బేస్ చేసుకొని ఒకవేళ ఇన్ కేసు సైక్లిక్ కానీ సీజనల్ కానీ వస్తే వాటిని ఎలిమినేట్ చేసే ఛాన్స్ అయితే ఈ మెథడ్కి లేదు. నెక్స్ట్, ద థర్డ్ వన్ ఈజ్ ద మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్. మూవింగ్ యావరేజ్ ఈజ్ అన్ యావరేజ్ or fixed number of items known as periods, which moves through a series by dropping the first item of the previously averaged group and adding the next item in successive average. The value so computed is considered the trend value for the unit of time falling at the center of the period used in the calculation of the average. అంటే మీనింగ్ ఏంటంటే, ఇప్పుడు సపోజ్ నేను ఒక డేటా తీసుకున్నాను. ఓకే, ఇక్కడ ఒక నిమిషం అండి. రాద్దామండి. ఇయర్ 1971, 1972, 1973, 1974, and 1975, and 1976, and 1977, and 1978. ఓకే, సేల్స్ ఉన్నాయి. సేల్స్ 4, 5, 3, 7, 10, 11, 13, 15 ఇలా ఉన్నాయి. ఇప్పుడు నేను ఏంటంటే యావరేజ్ చేయాలి. యావరేజ్ ఎలా చేస్తా అంటే, ఇప్పుడు సపోజ్ 3 ఇయర్లీ చేయమన్నాడు అనుకో. 3 ఇయర్లీ చేయమంటే ఫస్ట్ 3 ఇయర్స్ యావరేజ్ చేస్తాను. అంటే 4, 5, 3కి యావరేజ్ చేయండి. ఎంత వచ్చిందంటే 4 వచ్చింది. దీన్ని ఈ ఫస్ట్ గ్రూప్లోని మిడిల్ ఇయర్ ఏంటి 1972గా, దీనికి ఆపోజిట్గా అరేంజ్ చేయాలి. ఫస్ట్ వన్ని డ్రాప్ చేసి నెక్స్ట్ సబ్సిక్వెంట్ వన్ తీసుకోవాలి. అంటే 5, 3, 7 ఈ మూడింటి యొక్క యావరేజ్ 5 వచ్చింది. సో దాన్ని ఎక్కడ అరేంజ్ చేయాలి? ఈ పర్టికులర్ గ్రూప్ యొక్క మిడిల్ ఇయర్ ఎంత 1973. నెక్స్ట్ ఈ 5ని డ్రాప్ చేసి నెక్స్ట్ సబ్సిక్వెంట్ వన్ తీసుకోవాలి. 3, 7, 10. సో దీని యొక్క యావరేజ్ 6.7. నెక్స్ట్ దాన్ని డ్రాప్ చేసి ఆ 3ని డ్రాప్ చేసి నెక్స్ట్ వన్ 7, 10, 11 ఈ మూడింటికి యావరేజ్ 9. నెక్స్ట్ ఈ 7ని డ్రాప్ చేసి నెక్స్ట్ 30ని తీసుకోవాలి. దీని యొక్క యావరేజ్ 11.3. నెక్స్ట్ ఈ 10ని డ్రాప్ చేసి లాస్ట్ వన్ దీని యొక్క యావరేజ్ 12.6. ఓకే, ఈ వీటిని ఏమంటారంటే ట్రెండ్ వాల్యూస్ అంటారు. వీటిని ఏమంటారు? ట్రెండ్ వాల్యూస్. ఇది ఎప్పుడు 3 ఇయర్లీ అన్నప్పుడు, అంటే ఆడ్ అయినప్పుడు. సో చూడండి, ఇక్కడ ఒక యావరేజ్ చేసేటప్పుడు ఆ యావరేజ్ అయిపోయిన తర్వాత ఫస్ట్ దీన్ని వదిలేసి నెక్స్ట్ సబ్సిక్వెంట్ని కన్సిడర్ చేస్తారు. ఫస్ట్ 4, 5, 3ని యావరేజ్ చేసాం. 4ని డ్రాప్ చేసి ఏం చేశాను? 4, 5, 5, 5, 3, 7. ఈ 5ని డ్రాప్ చేసి 3, 7, 10. 3ని డ్రాప్ చేసి 7, 10, 11. 7ని డ్రాప్ చేసి 10, 11, 13. 10ని డ్రాప్ చేసి 11, 13, 15. ఓకే, ఇలా మనం యావరేజెస్ చేస్తాం. దీన్ని ఏమంటారంటే మూవింగ్ యావరేజ్ మెథడ్ అండి. యావరేజ్ అవుతూ మూవ్ అవుతుందన్నమాట, మూవ్ డౌన్ అవుతుంది. ఇఫ్ ద పీరియడ్ ఈజ్ ఆడ్, ఒకవేళ నంబర్ ఆఫ్ ఇయర్స్ మనకి ఆడ్ చేయమంటే, అంటే 3 ఇయర్లీ కానీ 5 ఇయర్లీ కానీ 7 ఇయర్లీ కానీ చేయమన్నప్పుడు, ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ ఈజ్ ఆడ్, ఎగ్జాంపుల్ కంప్యూటింగ్ 3 ఇయర్లీ మూవింగ్ యావరేజెస్, ద వాల్యూ ఆఫ్ ఫస్ట్, సెకండ్, 3 ఇయర్స్ ఆర్ యాడెడ్ అప్, అర్థమెటిక్ మీన్ ఈజ్ ఫౌండ్ అవుట్, ద ఆన్సర్ ఈజ్ ప్లేస్డ్ అగెన్స్ట్ ద సెకండ్ ఇయర్. ఇక్కడ సెకండ్ ఇయర్ ఇదే కదా, సెకండ్ ఇయర్ దగ్గర ప్లేస్ చేశాను. దెన్ ద వాల్యూ ఆఫ్ ద సెకండ్, థర్డ్ అండ్ ఫోర్త్ ఇయర్ ఆర్ యాడెడ్ అప్ అండ్ అర్థమెటిక్ మీన్ ఈజ్ derived, and this average is placed against the third year. That is middle of the second, third,
ఫోర్త్ ఇయర్. ఈ సెకండ్ ఇయర్‌కి, థర్డ్ ఇయర్‌కి, ఫోర్త్ ఇయర్‌కి, మిడిల్ ఇయర్ థర్డ్ ఇయరే గదా! ఈ థర్డ్ ఇయర్ దగ్గర ప్లేస్ చేయాలి. అండ్ సో ఆన్ ఇలా యావరేజెస్ చేసుకుంటూ ఎళ్ళాలి. నెక్స్ట్ ఒకవేళ ఇన్ కేస్ ఆఫ్ ఈవెన్ నంబర్ ఆఫ్ ఇయర్స్ ఆర్ గివెన్ హౌ టు డూ దట్ వన్. ఇప్పుడు ఇలా ఇచ్చారు. ఇప్పుడు 4 ఇయర్లీ చేశాను. 4 ఇయర్లీ చేసినప్పుడు ఫస్ట్ 4 ఇయర్స్ తీసుకున్నాను. దీని యొక్క యావరేజ్ ఎంతొచ్చింది? 60 వచ్చింది. ఈ ఈ ఈ గ్రూప్‌లో మిడిల్ అంటే ఇదే కదా మిడిలు. మిడిల్ దగ్గర ప్లేస్ చేశా 60. ఈ ఫస్ట్ వన్‌ని డ్రాప్ చేసి నెక్స్ట్ సబ్‌సీక్వెంట్ వన్ తీసుకున్నాను. ఈ నాలుగిటికి యావరేజ్ 72 వచ్చింది. ఇక్కడ డ్రాప్ చేశాను. నెక్స్ట్ ఈ 55ని వదిలేసి నెక్స్ట్ 4 తీసుకున్నాను. దీని యొక్క యావరేజ్ 81 వచ్చింది. నువ్వు పర్టిక్యులర్‌గా ఎగ్జాక్ట్ ఇయర్‌కి చెప్పగలుగుతున్నారా? చెప్పట్లేదు. ఈ మిడిల్ ఇయర్ చెప్తున్నారు. కానీ నాకు ఎగ్జాక్ట్ ఇయర్‌కి చేయాలి కాబట్టి 4కి హాఫ్ ఏంటి? 4కి హాఫ్ ఏంది? 2. 2 ఇయర్లీ చేయాలి. ఏటికి చేయాలి? వచ్చిన రిజల్ట్స్‌కి. ఈ రెండిటికి యావరేజ్ ఏంటి? 60, 72 ఎంతవుతుంది? 132. 132 డివైడెడ్ బై 2 అంటే 66. 66. వన్స్ అబ్జర్వ్ దిస్ వన్ ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆఫ్ ద ఇది చూడండి ఎగ్జాక్ట్ దేనికి ఆపోజిట్‌లో ఉంది? 1963. 1963 యొక్క సెమీ యావరేజ్ వాల్యూ. సారీ సెమీ అన్నా మూవింగ్ యావరేజ్ వాల్యూ. నెక్స్ట్ ఈ రెండిటి యొక్క యావరేజ్ చేసినప్పుడు 76.5 వచ్చింది. ఇట్ ఈస్ ఎగ్జాక్ట్ ఆఫ్ ద 1964. సో దీస్ ఆర్ కాల్డ్ ద ట్రెండ్ వాల్యూస్. వీటిని ట్రెండ్ వాల్యూస్ అంటారు. ఇందాక కూడా ఇక్కడ చెప్పినప్పుడు వీటిని కూడా మనం ట్రెండ్ వాల్యూస్ అనే అంటాం. ట్రెండ్ వాల్యూస్. మనకి బిఫోర్ మెథడ్‌లో ఓన్లీ 2 ట్రెండ్ వాల్యూస్. 1,00,000 ఇయర్స్ తీసుకున్నా గాని 2 ట్రెండ్ వాల్యూసే వస్తున్నాయి. కానీ ఇక్కడ ట్రెండ్ వాల్యూస్ మోర్ థాన్ 2 ట్రెండ్ వాల్యూస్ వచ్చే ఛాన్స్ ఉంటది. ఓకే. ఎప్పుడైతే ఈవెన్ అన్నప్పుడు ఈవెన్‌కి హాఫ్ తీసుకోవాలి. 6 అనుకోండి తర్వాత 3 తీసుకోవాలి. చూడండి. చూడండి. ఇఫ్ ద పీరియడ్ ఆఫ్ ద మూవింగ్ యావరేజ్ ఈస్ ఈవెన్ for instance for computing 4 year living average the value of first to second and fourth are added up arithmetic mean is founded out that an answer is placed against the middle year of second and third year. The second average is placed in middle of the third and fourth year as would not coincide with a period of the given time series. An attempt is made to synchronize them with the original data by taking a 2 period average of the moving averages. అంటే వచ్చిన యావరేజెస్‌కి మళ్ళీ చేయాలి. ఎందుకు? అవి మధ్యలో ఉన్నాయి కాబట్టి. పర్టిక్యులర్ ఇయర్‌కి లేదు కాబట్టి. అండ్ ప్లేసింగ్ దెమ్ ఇన్ బిట్వీన్ ద కరస్పాండింగ్ టైమ్ పీరియడ్. దిస్ టెక్నిక్ ఈస్ కాల్డ్ ద సెంటరింగ్ అండ్ కరస్పాండింగ్ మూవింగ్ యావరేజ్ కాల్డ్ ద మూవింగ్ యావరేజ్ సెంటర్డ్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే. షార్ట్ ఆన్సర్‌లో అడగొచ్చు. లేకపోతే లాంగ్ ఆన్సర్‌లో అడగటానికి ఛాన్స్ ఉందన్నమాట. ఓకే. ఇది మనకున్న మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్. నెక్స్ట్ మూవింగ్ యావరేజ్ తర్వాత మనకి నెక్స్ట్ మెథడ్ ఏంటి అంటే లీస్ట్ స్క్వేర్ మెథడ్. ఈ 3 మెథడ్స్‌లో ఇక్కడేమో అసలు ట్రెండ్ వాల్యూస్‌ని ఫైండ్ ఔట్ చేయలేదు మనం. ఇక్కడ ఓన్లీ 2 ట్రెండ్ వాల్యూస్‌ని చేసాం. ఇక్కడ మోర్ థాన్ 2 ట్రెండ్ వాల్యూస్‌ని చేసాం. ఇక్కడేందంటే అసలు ప్రతి ఒక్క ఇయర్‌కి ప్రతి ఒక్క టైమ్ పీరియడిక్ పాయింట్‌కి ట్రెండ్ వాల్యూని ఫైండ్ ఔట్ చేయొచ్చు. అది లీస్ట్ స్క్వేర్ టెక్నిక్. లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ ఈస్ ద బెటర్ టెక్నిక్ టు మెజర్ ద సెక్యులర్ ట్రెండ్. ట్రెండ్‌ని ఫైండ్ ఔట్ చేయడానికి బెటర్ మెథడ్. ఇది ఆల్రెడీ మనం ఓకే. థర్డ్ సెమిస్టర్‌లోనే ఎప్పుడో నేర్చుకున్నదే అండి. కర్వ్ ఫిట్టింగ్ కాన్సెప్ట్‌లో నేర్చుకున్నదే. ఏంటిది అంటే అదే ఫిట్టింగ్ ఏ స్ట్రెయిట్ లైన్, ఫిట్ ఏ సెకండ్ డిగ్రీ పారాబోలా వినలేదా మీరు? విన్నారుగా అవే ఇవి. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్ is studied in regression analysis can be used to find the line of the best fit of time series data. The regression trend line following the equation y equal to a plus bx and ఈక్వేషన్ 1 ఇక్కడ y ఈజ్ అ డిపెండెంట్ వేరియబుల్, x ఈజ్ అ ఇండిపెండెంట్ వేరియబుల్. దాన్ని మనం ఇక్కడికొచ్చినాక నేను ఎలా రాస్తా అంటే ut ఈక్వల్ టు a ప్లస్ bt అని రాస్తాను. ut ఈజ్ ద వాల్యూ ఆఫ్ ద వేరియబుల్, t ఈజ్ ద టైమ్, a అండ్ b ఆర్ ద కాన్స్టెంట్. ఈ ఏని bని ఎస్టిమేట్ చేయాలి అంటే వీ నీడ్ టు టేక్ ద లీస్ట్ స్క్వేర్ మెథడాలజీ. లీస్ట్ స్క్వేర్ ఏం చేసిద్ది? టు మినిమైజ్ ద ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ అండ్ టు మినిమైజ్ ద ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్. దెన్ వీఆర్ గెటింగ్ ద నార్మల్ ఈక్వేషన్స్. ఎప్పుడైతే మనకి ఈ లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ అప్లై చేస్తే ఏమొస్తారంటే 2 నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయి. ఎందుకు 2 వస్తాయి అంటే 2 కాన్స్టెంట్స్ ఉన్నాయి. ఏ, బి ఉంది కాబట్టి 2 నార్మల్ ఈక్వేషన్స్. సో, ద నార్మల్ ఈక్వేషన్స్ ఆర్ y ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ లేకపోతే యూటీ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ టీ. ఇది ఒక నార్మల్ ఈక్వేషన్. సమ్మేషన్
TUT equal to A summation T plus B summation T square. These two normal equations are solved. We get A and B. A called A hat, B called B hat. This A hat, B hat substitute in equation 1. Equation 1 లో substitute చేస్తే we get a UT hat equal to A hat plus B hat T. దీనే బెస్ట్ ఫిట్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ట్రెండ్ అంటారు. We get a line of the best fit అనొచ్చు, లేకపోతే బెస్ట్ ఫిట్ ఆఫ్ స్ట్రైట్ లైన్ ట్రెండ్. అలాగే సెకండ్ డిగ్రీ పారాబోలిక్ ట్రెండ్. Let us consider the fitting of second degree parabola y equal to a plus bx plus cx square. Here, to set of n points xi comma yi, okay, equation 1 represent family of second degree parabola. Here, y is a dependent, x is a independent. మరి ఏ బి సి ఏంటి అంటే కాన్స్టెంట్స్. వాటిని ఎస్టిమేట్ చేయడానికి లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ని వాడతాం. లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ ఏం చేస్తుంది? టు మినిమైజ్ ద ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్ ఆఫ్ ద ఎర్రర్ సమ్ ఆఫ్ స్క్వేర్. ఓకే, దెన్ వీఆర్ గెటింగ్ ద నార్మల్ ఈక్వేషన్స్. ఇక్కడ 3 కాన్స్టెంట్స్ కాబట్టి ఎన్ని నార్మల్ ఈక్వేషన్స్ వస్తాయంటే 3 నార్మల్ ఈక్వేషన్స్. ఇవి 3 నార్మల్ ఈక్వేషన్స్. ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. ఈ 3 నార్మల్ ఈక్వేషన్స్ని సాల్వ్ చేయాలి. సాల్వ్ ద నార్మల్ ఈక్వేషన్స్ we get a hat, b hat, c hat. These a hat, b hat, c hat substitute in equation 1. Then we get the best fit of second degree parabolic trend. Second degree parabolic trend. నెక్స్ట్ ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్ అనమాట. కర్వ్ అనొచ్చు, లేకపోతే ఎక్స్పోనెన్షియల్ ట్రెండ్. y ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ ఎక్స్. కాకపోతే ఇలా కూడా రాసుకోవచ్చు అండి, y ఈక్వల్ టు ఏ ఇంటూ బి పవర్ టీ అని రాసుకోవచ్చు. Here ut is the value of the variable, t is the time period. A and B are the constants. ఈ ఏని బిని ఎస్టిమేట్ చేయాలి అంటే we need to take the least square technique. లీస్ట్ స్క్వేర్ టెక్నిక్ని వాడేట ముందు ఇక్కడ ఇది మల్టిప్లికేటివ్ మోడల్లో ఉంది. ఎడిటివ్ మోడల్లో కన్వర్ట్ చేయాలంటే లాగ్ అప్లై చేయాలి. లాగ్ వై ఈక్వల్ టు లాగ్ ఏ ప్లస్ ఎక్స్ ఇంటూ లాగ్ బి. దీన్ని లాగ్ వైని యు అని, లాగ్ ఏని క్యాపిటల్ ఏ అని, లాగ్ బిని క్యాపిటల్ బి అని ఎక్స్ అంటారు. ఇట్ ఈస్ ఈక్వేషన్ 1, ఇట్ ఈస్ ఈక్వేషన్ 2. సో ఇక్కడ ఏం చేస్తానంటే ఇట్ ఈస్ లుక్ లైక్ ఏ స్ట్రైట్ లైన్. ఇక్కడ నార్మల్ ఈక్వేషన్స్ మనకి డైరెక్ట్ రాయటం తెలుసు. నేను ఆల్రెడీ మీకు నార్మల్ ఈక్వేషన్స్ని ఎలా రాయాలనేది కూడా మీకు చెప్పానండి. ఓకే, ఒకవేళ ఇన్ కేస్ మీకు ఏమైనా డౌట్ ఉంటే మీరు నాకు మెసేజ్ చేయవచ్చు. సమ్మేషన్ యూ ఈక్వల్ టు ఎన్ఏ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్, సమ్మేషన్ యూఎక్స్ ఈక్వల్ టు ఏ సమ్మేషన్ ఎక్స్ ప్లస్ బి సమ్మేషన్ ఎక్స్ స్క్వేర్. ఇట్ ఈ ఈక్వేషన్ 3, ఈక్వేషన్ 4. టు సాల్వ్ 3 and 4 వీ గెట్ క్యాపిటల్ ఏ అండ్ క్యాపిటల్ బి. క్యాపిటల్ ఏ అంటే ఏంటి? లాగ్ ఏ. క్యాపిటల్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ కాబట్టి క్యాపిటల్ ఏ ఈక్వల్ టు లాగ్ ఏ. నాకు ఏ కావాలి. ఈ లాగ్ అనేది ఈ సైడ్కి వెళ్ళిపోయేసరికి ఏమవుతుంది? యాంటీ లాగ్ అవుతుంది. స్మాల్ ఏ ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ క్యాపిటల్ ఏ. స్మాల్ బి ఈక్వల్ టు యాంటీ లాగ్ ఆఫ్ క్యాపిటల్ బి. Log. So then we get a hat, b hat. This a hat, b hat substitute in equation 1. So ut hat equal to a hat into b hat power 10. This is the best fit of straight line, sorry, exponential trend. Here merits and demerits and merits and demerits. Listen the merits and here this method is completely free from the personal bias of the L list. It is very objective in nature. Anybody using this method is bound to fit the same type of straight line and get and find the same trend values. ఇప్పుడు ఒక డేటాకి మీరు ఫిట్ చేసినా కానీ నేను ఫిట్ చేసినా కానీ స్ట్రైట్ లైన్ ఒకేలాగా ఉంటుంది. మీకు వచ్చే ట్రెండ్ వాల్యూస్ నాకు వచ్చే ట్రెండ్ వాల్యూస్ సేమ్గానే ఉంటుంది. నెక్స్ట్, unlike moving average method, under this method we are able to find the trend values entire time series without expectation for the extreme period of the series even. మనకి ప్రీవియస్ మెథడ్లో లాగా మిస్ అవుట్ ఉండదు. ప్రతి ఒక్క పాయింట్కి ట్రెండ్ వాల్యూని ఫైండ్ అవుట్ చేయొచ్చు. అన్లైక్ మూవింగ్ యావరేజ్ మెథడ్, దిస్ మెథడ్ ఈస్ క్వైట్ పాసిబుల్ ఫోర్కాస్ట్ ఎనీ ఫాస్ట్ ఆఫ్ ఫ్యూచర్ వాల్యూస్ పర్ఫెక్ట్లీ, సిన్స్ మెథడ్ ప్రొవైడ్స్ ద ఫంక్షన్ రిలేషన్ బిట్వీన్ టూ వేరియబుల్స్ in the form of trend line equation y equal to a plus bt, y equal to a plus bx plus cx square, y equal to ab power x, etc. Next, this method provides us with the line of the best fit from which the sum of the positive and negative deviations is 0 and the sum of squares deviation is least. Summation y minus yc అంటే y hat and equal to 0 and summation y minus yc square is the least value. Next, this method is the most popular and widely used fitting of mathematical functions to given a set of observations. మరి డిమెరిట్స్ ఏంటంటే అంటే అందరికీ ఈజీగా ఉండదు.
ఎవరికైతే మ్యాథమెటికల్ అప్రోచ్ ఉంటుందో వాళ్ళకి ఈజీగా ఉంటుంది. నాన్ మ్యాథమెటికల్ స్టూడెంట్ కొంచెం ఇబ్బంది పడే ఛాన్స్ ఉంటుంది. ఇన్ కంపారిజన్ ఆన్ ద అదర్ మెథడ్స్, ట్రెండ్ డిటర్మినేషన్, ద మెథడ్ ఈజ్ లిటిల్ బిట్ కాంప్లికేటెడ్ in much as involve many mathematical tabulations, computations, and solutions like those of simultaneously equations. Under this method, we forecast the past and future values basing upon the trend values only, and we do not take note of the seasonal and cyclical and irregular components of the time series for the purpose. This method is not suitable business and economic data which conform to the growth curve like Grumper's curve, Lostic parallel rate curve, etc. ఇవి మనకున్న మెరిట్స్ అండ్ డిమెరిట్స్ అండ్ ఓకే. ఇఫ్ సమ్మేషన్ డెల్టా టీ, సారీ ఇది అవసరం లేదండి. నెక్స్ట్ డీ ట్రెండింగ్. ఇప్పుడు వరకు ట్రెండ్ వాల్యూస్ని ఫైండ్ అవుట్ చేయటమే నేర్చుకున్నాం. ట్రెండ్ వాల్యూస్ని ఎన్ని మెథడ్స్ ఉన్నాయి? 4 మెథడ్స్ ఉన్నాయి. ఏవే మెథడ్స్ ఉన్నాయి మనకి? గ్రాఫికల్ ఫ్రీ హ్యాండ్, మెథడ్ ఆఫ్ సెమీ యావరేజ్, మెథడ్ ఆఫ్ మూవింగ్ యావరేజ్ అండ్ మెథడ్ ఆఫ్ లీస్ట్ స్క్వేర్. దీని తర్వాత డీ ట్రెండింగ్ వాల్యూస్, ట్రెండ్ వాల్యూస్ని ఎలిమినేట్ చేయాలి. ఎలిమినేట్ చేయాలంటే మనకి ఎడిటివ్ మోడల్ ఉంటుంది, మల్టిప్లికేటివ్ మోడల్ ఉంటుంది. ఏది బెటర్ అని చెప్పాను ఇందాక మీకు స్టార్టింగ్లో చెప్పాను, మల్టిప్లికేటివ్ మోడల్ బెటర్ రా బాబు అని. సో the process eliminating the trend from the time series known as a detrending. After eliminating the trend, the remaining components are short-term variations, namely cyclical, seasonal, and irregular. In terms of time series, models of a time series after detrending may be expressed like this. ఒకవేళ ఇన్ కేస్ ట్రెండ్ వాల్యూ లేకపోతే y ఈక్వల్ టు ఎస్ ప్లస్ సి ప్లస్ ఐ, ట్రెండ్ వాల్యూస్ లేకపోతే y ఈక్వల్ టు ఎస్ ఇంటూ సి ఇంటూ ఐ. ఒకటేమో ఎడిటివ్, ఒకటేమో మల్టిప్లికేటివ్ మోడల్. ఇది డే ట్రైనింగ్ అనమాట. ఓకే, ప్లీజ్ వెయిట్ అండి. ప్లీజ్ వెయిట్. దీని తర్వాత మనకి మెజర్మెంట్ ఆఫ్ ఒక్క నిమిషం స్టాప్ షేర్ చేసి. ఓకే, ఇది ఒక డాక్యుమెంట్ ఉందమ్మా. ఈ డాక్యుమెంట్ కూడా మీకు సెండ్ చేస్తాను. మీకు ఆల్రెడీ ఉంది మీ కాడ చాలా వాటికి ఇన్ఫర్మేషను. సో నా కాడ ఉన్న అవైలబుల్ ఇన్ఫర్మేషన్ ఇది లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రాబ్లం అండి. మరి ఇది ఒక్క నిమిషం అండి. ఇది అయ్యేసరికి రైట్. ఒక్క నిమిషం. ఈ ప్రాబ్లం ఏంటంటే లాస్ట్ ఇయర్ ఇచ్చిన ప్రాబ్లం మూవింగ్ యావరేజ్ మెథడ్ మీద. ఏ మూవింగ్ యావరేజ్ చేయమన్నారు? 4 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ చేయమన్నారు. 150, 30, 100 ఇచ్చారు. టీ ఈక్వల్ టు 1, 2, 3, 4 ఇచ్చారు. ఓకే, టీ ఈక్వల్ టు 5, 6 దగ్గర 30, టీ 7, 8, 9, 12 దగ్గర 100. ఇది చాలా మంది చేయలేదు. వీటిని ఎలా చేస్తారు అంటే డేటా ఫస్ట్ అరేంజ్ చేయండి. ఎన్ని ఇయర్స్ ఇచ్చారు? 1 నుంచి 12 ఇయర్స్ వరకు ఇచ్చారు. 1 to 12 అని రాశాను. తర్వాత 1 నుంచి 4 వరకు ఎంత ఇచ్చారు డిమాండ్? 150, అంతే కదా. 1 నుంచి 4 వరకు ఎంత ఇచ్చారు? 150, 150, 150. 5, 6 దగ్గర ఎంత ఇచ్చారు? 30. 5, 6 దగ్గర 30. రిమైనింగ్ 7 నుంచి 12 వరకు ఎంత ఇచ్చారు? 100. తర్వాత 4 ఇయర్లీ, ఈ 4 ఇయర్స్కి యావరేజ్ చేస్తాం, ఇక్కడ మిడిల్లో ప్లాట్ చేస్తాం. సో అలాగే 4 తర్వాత ఇదంతా కంప్లీట్ అయిన తర్వాత 4కి హాఫ్ 2 ఇయర్లీ మూవింగ్ యావరేజ్ చేయాలి. ఓకేనా. నెక్స్ట్ స్ట్రైట్ లైన్ ట్రెండ్ ఫిట్ చేయటం అనేది ఇక్కడ ఉంది చూడండమ్మా. దీని మీద ప్రాబ్లం ఉంటుంది. ఇది మీరు ఆల్రెడీ ఎక్కడ కరువు ఫిట్టింగ్లో చేసిన మెథడే. ఈ ఒకసారి చూసుకోండి. ప్రాబ్లమ్స్ అంటే అడగడానికి ఛాన్స్ ఉంటుందేమో అని నేను అనుకుంటున్నాను. చాలా సింపుల్ ప్రాబ్లమ్స్ అండి. అక్కడ మెథడాలజీ కూడా రాశాను. ఇక్కడ వరకు ఎన్ని పేజెస్? 11 పేజెస్ వరకు ప్రాబ్లమ్స్ ఉన్నాయి చూడండి.